నందికొట్కూరులో వికలాంగుల భూములపై రాజకీయ దుమారం చెలరేగుతుంది. వికలాంగుల భూములు ఆక్రమిస్తే నాశనం అవుతారంటూ బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. 2004లో వికలాంగులకు ఇచ్చిన భూములు చట్టబద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. తాను జూటానా, చంద్రబాబు జూటానా అంటూ ఆక్రమణ ఆరోపణలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 450 వికలాంగుల ఇంటి స్థలాల జోలికొస్తే స్థలంలోనే బైఠాయిస్తామని చెప్పుకొచ్చారు. వీళ్ళు వెళ్ళి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు తహసీల్దార్. కోర్టుకి ఇచ్చారు మీరు, బట్ తహసీల్దార్కి ఇచ్చింది రిపోర్ట్. ఇది మొన్న ఈ మధ్య వీళ్ళు కోర్టుకు పోయిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆయన. దీంట్లో ఆయన రాసినటువంటి విషయం ఏమంటే, ఎవరికేం పట్టాలు ఇవ్వలేదే, తర్వాత ఇది ఎండోమెంట్ ల్యాండ్ ఎవరికి ఇవ్వలేదంట పట్టాలు. అంటే నేను ఎమ్మెల్యే కూడా లేను, నేను ఎమ్మెల్యేగా లేను. 2004లో నేను ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా లేను నేను. అది కూడా తప్పే, అది కూడా ఝూటా. ఆనాడున్న ఎంఆర్ఓ ఇచ్చిన పట్టా ఝూటా. పట్టాలు పంపిణీ ప్రభుత్వం తరపున చేసినది నేను కూడా ఝూటా. ఎమ్మెల్యేనే కాదు నేను. ఈ గుండాలకు కొంచెమన్నా ఎంత దూరం పోతుందో చూస్తాం. తొందరలో హ్యూమన్ రైట్స్ కోర్టులో కూడా, హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ అండ్ సెంటర్లో కూడా వేయబోతున్నాను నేను వీళ్ళ తరపున. వీళ్ళు వెళ్ళి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు తహసీల్దార్. కోర్టుకి ఇచ్చారు మీరు, బట్ తహసీల్దార్కి ఇచ్చింది రిపోర్ట్. ఇది మొన్న ఈ మధ్య వీళ్ళు కోర్టుకు పోయిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆయన. దీంట్లో ఆయన రాసినటువంటి విషయం ఏమంటే,